హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. ఈరోజు నేను మీకు బుట్ట చేతులు ఏ విధంగా కటింగ్ చేయాలా అండ్ స్టిచ్చింగ్ చేయాలా అనేది చూపిస్తాను. చూడండి, ఇది బుట్ట చేతులు పొడుగ్గా పెట్టమని చెప్పారు. కొంచెం 7 ఇంచులు తీసుకున్నాను పొడుగు, లూజ్ వచ్చి 6 ఇంచులు తీసుకున్నాను. చూడండి, టేప్తో ఏ విధంగా నేను కొలత పెడుతున్నానో అదే విధంగా మనం కొలుచుకోవాలి. ఇక్కడ మనం సమానంగా ఉండడానికి కొంచెం స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు వచ్చి ఖర్చు కోసం పెట్టాను. 1.5 ఇంచు అయినా పెట్టుకోవచ్చు మనం. నేను 2 ఇంచులు పెట్టాను. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఒక బాక్స్ లాగా తయారైంది. చూడండి, కింద చంక భాగానికి మనం 3 ఇంచులు డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచులు పెట్టుకున్న తర్వాత అక్కడ కొంచెం ఒక స్ట్రైట్గా సగానికి లైన్ గీయాలి. తర్వాత 1.5 ఇంచు వచ్చి మనం పైన కుచ్చు పెట్టే దగ్గర పైన అక్కడ డాట్ పెట్టాలి, మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి మనం హ్యాండ్ డౌన్ చేస్తాం అన్నమాట. అందువల్ల ఏంటంటే మనం 1.5 ఇంచు అక్కడికి మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పేపర్ మీద హ్యాండ్ని డిజైన్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో అదే విధంగా మనం కటింగ్ చేసేయాలి పేపర్ని. బుట్ట హ్యాండ్స్ కుట్టాలంటే కంపల్సరీ పేపర్ కటింగ్ అవసరము. పేపర్ కటింగ్ లేకపోతే నీట్గా కుట్టలేము. చంక లూజ్ వచ్చి 7 వచ్చింది. మనం అక్కడ కొంచెం కట్స్ పెట్టుకుందాము. లూజ్ దగ్గర, చంక భాగాన, పైన బుట్ట పెట్టే దగ్గర కట్స్ పెట్టుకుంటే మనకి బాగా గుర్తుంటుంది. చూడండి, నేను క్లాత్ 4 మడతలు వేసాను. ఈ ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండాలి. ఈ విధంగా పేపరు జరిపి మరీ పెట్టాలి. మనకి బుంగ ఎక్కువ కావాలనుకుంటే 5 ఇంచులు పెట్టుకోవాలి. తక్కువ కావాలనుకుంటే 4 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇంకా తక్కువ కావాలనుకుంటే 3 ఇంచులు పెట్టుకోవచ్చు. నేను 5 ఇంచులు పెడుతున్నాను. మినిమం 5 ఇంచులు పెడితే బుట్ట బాగుంటుంది. అందువల్ల నేను 5 ఇంచులు పెడుతున్నాను. ఈ విధంగా 5 ఇంచులు పెట్టుకొని ఇక్కడ కూడా మనం స్కేల్తో ఒక బాక్స్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గీసుకొని ఒక బాక్స్ లాగా తయారు చేసుకొని పైన మనం బుట్ట కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 ఇంచులు తీసుకున్నాను నేను. 3 ఇంచులైనా తీసుకోవచ్చు. 3 ఇంచులు తీసుకుంటే పఫ్ ఎక్కువ ఉంటుంది, కానీ నేను 2 ఇంచులే తీసుకున్నాను. అక్కడ మళ్ళీ నేను 1.5 ఇంచు మళ్ళీ మార్క్ చేశాను. అక్కడి నుంచి కిందకి కొంచెం మార్కింగ్ చేసుకొని ఈ పేపర్ దాకా మనం లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేయండి మీరు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక మార్కింగు, ఈ విధంగా గీసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దానిపైనే కటింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి, ఈ విధంగా మనకు లైనింగ్ అనేది కటింగ్ అయిపోద్ది. చూడండి, 2 హ్యాండ్స్ ఇవి. ఒక హ్యాండ్స్ తీసి పక్కన పెట్టేశాను. మనం డాట్స్ పెట్టాము కదా, ఆ డాట్స్ కూడా మనం గుర్తుగా డాట్స్ పెట్టుకోవాలి. ఈ డాట్ కాడి నుంచి మనం పైన 1.5 ఇంచు పెట్టాము కదా, అక్కడ వరకు మడత పెట్టి అక్కడికి మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలోకి మార్కింగ్ చేసుకొని అక్కడికి సంక భాగం కొంచెం క్రాస్ తీయడానికి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. బుట్ట చేతులకి ఎక్కువ లోతు తీయాల్సిన అవసరం లేదు. ఒక 1/2 ఇంచు లోతు తీసుకుంటే చాలు, ఎక్కువ తీయకూడదు. ఇదిగోండి, నేను తీస్తున్నాను. చూడండి, ఈ విధంగా మీరు గమనించండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది.
తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ దాని మీద పెట్టి కట్ చేసేయడమే ఈజీగా. ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఫస్ట్ మనం లైనింగ్ వచ్చి అటాచ్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేయాలి. లైనింగ్ మొత్తం నీట్గా అటాచ్ చేసిన తర్వాత మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుద్ది. చూడండి, లైనింగ్ మొత్తం నేను అటాచ్ చేసేసాను. తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేయాలి. నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకొని మనం ఎక్కడి నుంచి కుచ్చు పెట్టుకోవాలో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి చూడండి, ఈ విధంగా ఏదైనా ఒక కమ్మి లేదా స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ విధంగా కుచ్చు పెట్టాలి. ఈ విధంగా మొత్తం కుచ్చు సన్నగా కుచ్చు పెట్టాలి. మరి పెద్ద పెద్ద కుచ్చులు పెట్టకూడదు, అసహ్యంగా ఉంటుంది. సన్నగా మీడియం సైజులో కుచ్చు పెట్టాలి. చూడండి, నేను కుచ్చు పెట్టేశాను. ఈ విధంగా కుచ్చు పెట్టిన తర్వాత మనం పేపర్ పెట్టి అదే కొలత వచ్చిందా లేదా అని చూసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత పై కుచ్చు మనం గమనించండి, మీరు రివర్స్లో పెట్టాలి. పై కుచ్చు ఇదిగోండి, ఈ విధంగా రివర్స్లో పెట్టాలి. స్క్రూ డ్రైవర్ తీసుకొని మొత్తం మార్కింగ్ చేసుకున్నాం కదా, అంతవరకు మనం పైన కూడా మొత్తం కుచ్చు పెట్టేయాలి. ఇదిగోండి, బుట్ట హ్యాండ్స్ చూడండి ఎంత బాగా వచ్చేసాయో. తర్వాత మనం హ్యాండ్ని తిరగదిప్పి 2 ఇంచుల పట్టీ ఒకటి కట్ చేసుకొని పెట్టుకొని ఈ పట్టీని మనం ఈ హ్యాండ్కి తిరగదిప్పి ఫస్ట్ ఒక కుట్టు వేయాలి. ఈ కుట్టు వేసిన తర్వాత మనం మళ్ళీ ఈ కుట్టు అదిమి ఉండడానికి ఇంకొక కుట్టు దానిపైన వేయాలి. తర్వాత మనం ఒక 1/2 ఇంచు కన్నా వెడల్పు పట్టీ తీసుకొని పట్టీ వచ్చేటట్టు మడత పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచు పెట్టుకోవచ్చు, 1 ఇంచు పెట్టుకోవచ్చు. నేను 1/2 ఇంచు పెట్టాను. దీని మీద లేస్ వేస్తున్నాను అన్నమాట. నేను ఆ లేస్ 1/2 ఇంచు ఉంటుంది, అందువల్ల నేను 1/2 ఇంచు పెట్టాను. ఇదిగోండి, ఇది స్టోన్ లేసు. వీళ్ళు నాకు లేస్ వేయమని చెప్పారు. ఈ లేస్ ఏంటంటే ఒక్క సైడే కుట్టుబడద్ది, ఇంకో సైడ్ మనం హెమ్మింగ్ చేయాలి. అంటే మొత్తం స్టోన్స్ వచ్చేస్తాయి. మిషన్ అక్కడ కుట్టు పడదు, అందువల్ల ఏంటంటే మనం హెమ్మింగ్ చేయాలి. కుట్టు ఏ సైడ్ పడద్దో ఆ సైడ్ వరకు మనం మొత్తం లేసు కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత చూడండి, ఇటు సైడ్ వచ్చి మనం హెమ్మింగ్ చేసేయాలి. నీట్గా సన్నగా హెమ్మింగ్ చేసేస్తే అసలు ఏమీ కనపడదు. ఈ విధంగా హెమ్మింగ్ చేసేయాలి మొత్తము. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు మా నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు కొత్తగా కనుక మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, బుట్ట హ్యాండ్స్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా మీరు నా వీడియోని చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.